మనకు కనిపిస్తున్న ఈ భూమి కంటే ముందు పైలోకాలు కింది లోకాలు ఉన్నాయా? హిందూ శాస్త్రాల ప్రకారం మన బ్రహ్మాండం 14 లోకాలతో నిండిపోయి ఉంటుంది. అందులో మనం ఇప్పుడు తెలుసుకోబోయేది సప్తలోకాలు. ఇవి అంటే భూమికి పైన ఉన్న 7 ఆధ్యాత్మిక స్థితులు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. మనం చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన మన భవిష్యత్తును ఎక్కడికి తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది. భూలోకం అంటే మనం నివసిస్తున్న భూమి, కానీ దానిపైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి. భువర్లోకం, స్వర్గం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, చివరిగా సత్యలోకం. ప్రతి లోకానికి ఒక ప్రత్యేక శక్తి, ప్రత్యేక గమ్యం ఉంటుంది. ఉదాహరణకు స్వర్గం అంటే సుఖాల స్థానం, మహర్లోకం అంటే ఋషులు తపస్సు చేసే స్థానం, సత్యలోకం బ్రహ్మజ్ఞాన స్థానం. మనం ఈ సిరీస్ లో ఒక్కొక్క లోకాన్ని విడివిడిగా పరిశీలిస్తాం. మనకు తెలిసిన భూమి కంటే ఎంతో మించిన ఆధ్యాత్మిక లోకాలు, రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. భూలోకం అంటే మన భూమి. సప్త లోకాల్లో మొదటిది భూలోకం. అంటే మనం జీవిస్తున్న ఈ భూమి, ఇది కేవలం ఒక గ్రహం కాదు, ఇది కర్మ భూమి. మనమిచ్చే ప్రతి ఆలోచన, ప్రతి చర్య, పుణ్యమా పాపమా, భవిష్యత్తులో మనం ఏ లోకానికి వెళ్తామో నిర్ణయిస్తుంది. హిందూ శాస్త్రాల్లో చెబుతారు, భూలోకం అనేది అన్ని లోకాల మధ్య సంధి స్థానం. ఇక్కడ జననం మరణం జరుగుతాయి. జీవితం అనుభవాలు ద్వారా ఆత్మ పరిశీలించబడుతుంది. దాన ధర్మాలు చేస్తే, భక్తితో జీవిస్తే వారు ఉన్నత లోకాలకు వెళ్తారు. అదే చెడు కర్మ చేస్తే కింది లోకాల వైపు ప్రయాణిస్తారు. అందుకే భూలోకం జీవితం ఒక పరీక్ష లాంటిది. మనకు ఇచ్చిన ఈ జన్మని ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది ఆత్మ యొక్క గమ్యం ఇక్కడ నిర్ణయిస్తుంది. ఇంకా ఇలాంటి ఆత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.